సమయంలో దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనే మాట చూస్తూ వచ్చాం. నేను ప్రార్థన చేసుకొని, ప్రభువా కొన్ని విషయాలు మేము కలిసి పంచుకోవాలి అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అదే చాప్టర్లో నుండి ప్రభు మీతో మాట్లాడాలని ప్రభు తలంపించాడు, కలిసి షేర్ చేసుకోవాలని. అదేవిధంగా అన్న కూడా ఇంతకుముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువా ఆత్మల నీ దేవా అని అడిగాడు. ఆత్మల నీవు దేవా, ఆత్మలను సంపాదించేలా చేయి దేవా అని అడిగాడు. సో ఈ రెండింటికి రిలేటెడ్గానే, అంటే సోల్స్ను బేస్ చేసుకొని ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒక ప్యాసేజ్లో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 42 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 42 వచనాలు పర్సనల్గా చదువుకుందాం. మనం ధ్యానపూర్వకంగా, ప్రార్థనపూర్వకంగా ఒకసారి చదువుదాము. దానిలో నుండి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడినటువంటి విషయాలను మనము షేర్ చేసుకుందాం. దయచేసి అందరు చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42 వచనాలు. అందరు చదివారా?
రాజన్న ఓకేనా? చదివి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. సాయంకాల సమయంలో ప్రభువా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. మీరు చెప్పిన రీతిగానే మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. ప్రభువా సహాయం చేయండి. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. ప్రభువా మా హృదయాలను ప్రభువా మీరు దర్శించండి. మీ చిత్తాన్ని మా అందరి జీవితాల్లో జరిగించండి. ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మా మనోనేత్రములకు వెలిగింపు దయచేయండి, బలపరచండి. ముందున్న సమయం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్ చాలా పెద్దది కనుక ఒకసారి చదివితే ఒక ఐడియా ఉంటుంది అని నేను చదవమని చెప్పాను. చాలాసార్లు మనం చదివిన ప్యాసేజ్ ఇది, చాలాసార్లు మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్ ఇది. నేను ఈ ప్యాసేజ్ ఒక్కసారి కూడా చదవలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరము లేం. దాదాపు అందరం కూడా ఈ యొక్క ప్యాసేజ్ చదువుకున్న వారని. ఈ ప్యాసేజ్లో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు కదా మనకు. ఎవరు ఆ వ్యక్తులు? దయచేసి అందరం మాట్లాడుతూ బాగుంటుంది. ఎవరెవరు కనబడుతున్నారు ఈ ప్యాసేజ్లో మనకు? సమరయ స్త్రీ కనబడుతుంది, శిష్యులు కనబడుతున్నారు, యేసుప్రభు కనబడుతున్నారు. రైట్, సమరయ ప్రజలు కూడా కనబడుతున్నారు. ఈ ప్యాసేజ్ అంతటిలో కూడా కొన్ని ప్లేసెస్ కనబడుతున్నాయి అక్కడక్కడక్కడ. ఆ ప్లేసెస్ ఏంటో కొంచెం చెప్తారా? సుకారు అనేటువంటి ఒక ఊరు కనబడుతుంది, యాకోబు బావి కనబడుతుంది. అది చిన్న ప్లేసే కదా, రైట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకా గలిలయ అనేటువంటి ఒక ప్లేస్, తర్వాత సమరయ, యూదయ. ఓకే, ఈ ప్లేసెస్ మనకు కనబడుతున్నాయి. తర్వాత ఇందులో కొన్ని పనులు చేస్తున్నట్లుగా కనబడతా ఉంది. కొంతమంది పర్సన్స్ కనబడుతున్నారు, కొన్ని ప్లేసెస్ కనబడుతున్నాయి, కొన్ని వర్క్స్ కూడా కనబడుతున్నాయి కదా, పనులు చేస్తున్నట్లుగా కనబడతా ఉన్నారు కొంతమంది. బాప్తిస్మాలు ఇచ్చేటువంటి ఇదిగా కనబడతా ఉంది. తర్వాత ఇంకా ఇంకొక 2 పనులు కనబడుతున్నాయి. అంటే నా దృష్టికి ఇంకొక 2 పనులు వచ్చినాయి నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు. ఆ స్త్రీ నీటి కొరకు వచ్చింది కదా, శిష్యులేమో భోజనం కొరకు వెళ్ళారు. 3 కనబడుతున్నాయి. బాప్తిస్మాలు ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది అక్కడ. తర్వాత శిష్యులేమో భోజనం తీసుకొని రావడానికి వెళ్ళినట్లు కనబడుతుంది. స్త్రీ ఏమో నీటి కొరకు వచ్చినట్లు కనబడుతుంది. తర్వాత ఇక్కడ టైం కూడా మెన్షన్ చేయబడింది కదా ఒక చోట. ఎన్ని గంటలకి? 12 అనేటువంటిది టైం మెన్షన్ చేయబడింది. ఎందుకు నేను ఇవి మినిమైజ్ చేసి నేను అడుగుతున్నానంటే, మనము మెడిటేట్ చేసే దాని మీద మనకు ఒక ఐడియా రావాలి అంటే మనకు ఆ పర్సన్స్, ఆ ప్లేసెస్, ఆ వర్క్స్ మనకు ఐడియా వస్తే మనకి ఏంటి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ సంభాషణ దాదాపు యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుండి 42 వరకు మనం చూసినట్లయితే ఎవరెవరి మధ్యలో సంభాషణ జరిగినట్లు కనబడుతుంది? యేసు ప్రభువుకు సమరయ స్త్రీకి మధ్యలో సంభాషణ జరిగినట్టు కనబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభువుకు శిష్యుల మధ్యలో సంభాషణ కనబడుతుంది. నెంబర్ 3, సమరయ స్త్రీకి ఆ ఊరి ప్రజలకు మధ్యలో డిస్కషన్ లేదా సంభాషణ జరిగినట్లుగా మనకు కనబడతా ఉంది కదా. కానీ ఎక్కువ సంభాషణ ఎవరి మధ్యలో జరిగింది? యేసు క్రీస్తుకును సమరయ స్త్రీకి మధ్యలో ఎక్కువ సంభాషణ జరిగింది కదా. కనుక ఈ విషయాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనము ఈరోజు యేసుక్రీస్తు సమరయ స్త్రీ మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క డిస్కషన్, ఆ యొక్క సంభాషణ అనేది మనం ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పర్పస్ తోటి, ఒక ప్లాన్, ఒక పర్పస్ తోటి అక్కడికి వెళ్ళినట్లుగా
తర్వాత కొన్ని కార్యాలు అంటే మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఆ దేవుని యొక్క చిత్తం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం అక్కడ. సో ఒకసారి చూద్దాం మనము. దీనికి మనం ఏదైనా టైటిల్ పెట్టవచ్చా? గాస్పల్, ఓకే, వెరీ గుడ్. సాల్వేషన్. ఇంకా దీనికి ఏమైనా టైటిల్ పెట్టచ్చా? బోర్డు ఏదైనా పెట్టవచ్చా? టాపిక్ ఏదైనా పెట్టవచ్చా? మరణం నుండి జీవంలోకి. బ్రదర్ ఏదైనా టాపిక్ పెట్టవచ్చా చిన్నగా? అంటే నువ్వేమైనా అంతేనా? రైట్. అది తమ్ముడు ట్రూ వర్షిప్ 4:24 ప్రకారం ట్రూ వర్షిప్ అని పెట్టవచ్చు. ఓకే అన్న, మన్న రాజా ఏమైనా ఓ అంశం దీనికి నేను ఈ పేరు పెడదాం అనుకుంటున్నా, అట్లా ఏదైనా ఒకటి పెడితే నా థాట్కి వచ్చిన 1-2 నేను కూడా షేర్ చేసుకున్నాక మనం కొంచెం ముందుకెళ్ళి ఒక ½ an hour క్లోజ్ చేసుకుందాం. ట్రూ వర్షిప్ అన్న, ఓకే రైట్. నేను ఆలోచించినప్పుడు నాకు ఒక 2 వచ్చినాయి. ఏంటంటే సోల్స్ విన్నింగ్ అనేది నాకు ఒకటి వచ్చింది. ఆత్మలను గెలుచుట, ఆత్మలను ఎలా గెలుచుట అనేది ఒకటి వచ్చింది. అదే దాన్ని హౌ టు విన్ ద సోల్స్ అని కూడా అనొచ్చు. అంటే ఒక ఆత్మను ఎలా గెలవాలి అనేది నాకు ఇదంతా చదివినప్పుడు అర్థమైంది. ఎందుకంటే యేసుప్రభు అక్కడికి మిట్ట మధ్యాహ్నం వెళ్ళి ఆమెతో మాట్లాడి ఎవరిని గెలిచాడు? ఆమె ఆత్మను గెలిచాడు. తర్వాత ఆ ఊరి ప్రజలలో కూడా అనేక మంది ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ప్రభువును అంగీకరించింది. తర్వాత ఆమె వెళ్ళి చెప్పినప్పుడు కొంతమంది వచ్చి ప్రభువుని నమ్ముకున్నారు. తర్వాత యేసు ప్రభు ఒక 2 దినాలు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఇంకా కొంతమంది కూడా ప్రభువును అంగీకరించారు. అట్లా చాలామంది ప్రభువును అంగీకరించినట్లుగా నాకు అనిపించి నేను దానికి సోల్స్ విన్నింగ్ ఆర్ హౌ టు విన్ ద సోల్స్ అని పెట్టుకున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే పర్సనల్ ఇవాంజలిజం అని పెట్టుకున్నాను నేను. అంటే వ్యక్తిగతముగా ఒక వ్యక్తికి ఏ డైరెక్షన్స్లో గాస్పల్ చేస్తే ఆ వ్యక్తి దర్శించబడతాడు అనేది యేసుక్రీస్తు ప్రభువే చాలా చక్కగా మాదిరి చూపించినట్లుగా నాకు అనిపించింది. ఓకే, సో మనం కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4:4 చూసినట్లయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని ఉంది. నేను ఇది ఆలోచించినప్పుడు ఏమనిపించిందంటే యేసు ప్రభుకి ఏం కాల్ లెటర్ రాలేదు, నువ్వు సమరయకు పో అని చెప్పి, లేకపోతే శిష్యులు ఏం చెప్పలేదు, లేకపోతే ఇంకెవరో వచ్చి యేసు ప్రభుకి నువ్వు సమరయకు వెళ్ళు, అక్కడ కొంతమంది ఆశతో ఉన్నారు, ఏం ఉందా ఇన్ఫర్మేషన్ ముందు? ఏమీ లేదు. కానీ అక్కడ ఏముందంటే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని ఉంది. నేను ఆలోచించిన, అంటే దీనికి మీకే థాట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ చదువుతున్నప్పుడు ఇది దేవుని చిత్తము, ఇది తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము అని ఆ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఈ మాట చదివినప్పుడు నాకు 34వ వచనం గుర్తుకొచ్చింది. ఏంటంటే యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు యొక్క ఫుడ్ ఏంటి అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును ఏ పని కొరకు పంపాడో ఆ పనిని ఏం చేయాలంట? ఆయన చిత్తమును నెరవేర్చాలా, ఆయన పనిని తుదముట్టించాలి, ఫినిష్ చేసేయాలి. అది ఆయన ఆహారం అంట. అందుకే ఆ మార్గమును ఆయన వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు అంటే ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు యేసుక్రీస్తు, అవునా కదా? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు కనుక ఈ సమరయలో సుకారు అనే బావి దగ్గర ప్రారంభించబడే ఆ స్టోరీ అదంతా కూడా దేవుని మైండ్లో ఆల్రెడీ ఉంది కదా. ఎందుకు అంటే ముందుకు వెళ్తే యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన ఒక భూమి, ఆ భూమి దగ్గర సమరయ అనే ఆ యొక్క సిటీకి దగ్గరలో సుకారు అనే ఒక ఊరు ఉండడం, ఆ ఊరిలో
అక్కడికి వచ్చాడంటే యేసుప్రభు 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది. ఎందుకు యేసు ప్రభు సమరయ మార్గమున వెళ్ళాలి? ఎందుకు సుకారు అని ఆ ఊరికి రావాలి? కరెక్ట్ అదే 12 గంటల సమయంలో వచ్చి ఎక్కడ కూర్చున్నాడంటే యేసు ప్రభు బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడంట. ఎందుకు కూర్చున్నాడు అంటే అలసిపోయాడు కాబట్టి కూర్చున్నాడు. అలసిపోతే ఎక్కడ బావి దగ్గరే కూర్చోవాలని ఏమన్నా ఉందా? చెట్టు కింద కూర్చోవచ్చు, ఇంకా ఏదన్నా స్థలం చూసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఆ 12 గంటల మిట్ట మధ్యాహ్నం వేళ ఆ బావి దగ్గరికి అలసిపోయి ఎందుకు వచ్చాడు అంటే ఒక స్త్రీ కొరకు వచ్చాడు. 7వ వచనంలో మనం చూస్తే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని. యేసుప్రభు వచ్చాడు 12 గంటల సమయంలో, చాలా అలసిపోయాడు. కాలినడకన ప్రయాణం చేసి ఉండొచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను. చాలా దూరం ప్రయాణం చేసి 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడ యోహాను చాలా క్లియర్గా యేసుప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను చాలా స్పష్టంగా పర్సన్స్, ప్లేసెస్, వర్క్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ రాశాడు. నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఆ 12 గంటల సమయంలో ఆయన బావి దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు ఆ 12 గంటలకే ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఎందుకు 12 గంటలకు ఆమె వచ్చింది అంటే, నేను కొంత స్టడీ చేసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారము ఈ సమరయ స్త్రీలు అంటే కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే యూదులకును అన్యులకు పుట్టినటువంటి వారు సమరయులు అని అంటారన్నట్టు. సో ఈ సమరయులను అంటరాని వారుగా చూస్తారు ప్రజలు, చాలా అంటే ఒక పాపులలాగా చూస్తారు. సో ఈమె ఈమె సమరయురాలు కాబట్టి, మళ్ళీ ఈమె సాక్ష్యం కూడా బాగలేదు కాబట్టి, ఎవరూ లేనటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక్కటి చేదుకోవడానికి నీళ్ళ కొరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే బావి దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో ఆ స్త్రీ ఏమనంటుంది? నాకు దాహమునకు ఇమ్మని యేసుప్రభు అడిగినప్పుడు శిష్యులు ఆహారం కొరకు ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ ఏమంటుంది? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావు అని అంటుంది. ఎందుకంటే యూదులు అడగరు సమరయులను. యూదులకు ఒక ప్రౌడ్ ఏంటి అంటే, మేము అబ్రహాము సంతానం, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు ఇవన్నీ మావి అనేటువంటి ఆ భావన వారిలో ఉంటుంది. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఆమె ఆ మాట అంటారు. ఫస్ట్ యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు ఆమె నోట వచ్చిన మాట ఏంటంటే, యేసుక్రీస్తుని గురించి, నీవు యూదుడవు, నేను సమరయురాలను, నీవు నన్ను ఎలా అడుగుతున్నావు అని అంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, అందుకని కింద ఎందుకు అడిగిందా అనే దానికి ఉంది. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అప్పుడు 10వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఎందుకు అడుగుతున్నావు అంటే, ఇందుకు అడుగుతున్నావు అని అన్నాడా? ఆన్సర్ చేయలేదు ప్రభు. కానీ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అని చెప్తున్నాడు ప్రభు. నిన్ను అడుగుతున్న వాడేవాడో నీకు తెలుసుంటే నువ్వే ఆయన అడుగుతావు జీవజలం ఇమ్మని చెప్పంటాడు. అప్పుడు ఆ స్త్రీ కొంచెము తగ్గించుకొని ఏమంటుంది అంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును అని ఆమె అడుగుతుంది. యేసు ప్రభు అంటే, నువ్వు చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు, సో ఈ బావి ఏమో చాలా లోతుగా ఉన్నది, నువ్వేమో నీళ్లు కావాలంటున్నావు, చేదుకోవడానికి ఏమీ లేవు కదా, నీకు నీళ్ళు ఎట్లా దొరుకుతాయి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటాడు. అన్న తర్వాత 12వ వచనం, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడిగాడు. ఏమంటుంది ఇంకా ఆమె? చేరుకోవడానికి ఏమీ లేవు, చాలా లోతులో ఉన్నాయి అని చెప్పిన తర్వాత, మా పితరులైనటువంటి, అంటే వీరికి కూడా రిలేషన్షిప్ ఉంది కదా యూదులకు. సో ఏమిటందంటే, మన తండ్రి అయిన యాకోబు కన్నా నీవు
గొప్పవాడు అంట. కానీ బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చెప్పండి? యేసు ప్రభు ఎవరెవరికన్నా గొప్పవాడు అని చెప్తుంది బైబిల్. రారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి బైబిల్లో ఉంది కదా, వీరికన్నా గొప్పవాడిని అంటాడు ప్రభు, డైరెక్ట్ చెప్తాడు. కొన్ని చెప్తాను, నేను ఒకటి చెప్తాను, దేవాలయం కన్నా నేను గొప్పవాడని అంటాడు ప్రభు. ఇంకా ఏమని చెప్తాడు? అబ్రహాము కంటే నేను, అదే చెప్పవసరండి లాస్ట్కు, అబ్రహాము కన్నా గొప్పవాడని, తర్వాత సొలొమోను కన్నా గొప్పవాడని, తర్వాత బాప్తిస్మమిచ్చి యోహాను కన్నా నేను గొప్పవాడని, తర్వాత యోనా కన్నా కూడా గొప్పవాడని, ఎవరిని తీసుకొచ్చి ప్రవక్తలందరినీ తీసుకొచ్చి పెట్టినా కూడా వారికన్నా నేను గొప్పవాడని చెప్తాను. జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్రాఫిట్, హీ ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేట్ ప్రాఫిట్, హీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ప్రాఫిట్. ఆయన ప్రవక్తలందరికన్నా కూడా గొప్పవాడు ఆయన. అందుకనే ఈమెమంటుంది, యాకోబు కన్నా నీవు గొప్పవాడవా అంటే, నేను ఆలోచించినప్పుడు నాకు ఒక వచనం ఇదే యోహాను సువార్తలో నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే 8వ అధ్యాయం 56 నుండి 58వ వచనం వరకు మనం చూసినట్లయితే, దయచేసి ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుండి 58. అక్కడ యేసుప్రభు చెప్తాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 70 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఈమె ఏమంది? యాకోబు కన్నా, మా పితరుడైన యాకోబు కన్నా గొప్పవాడు అనంది. కానీ యేసు ప్రభు, యాకోబుకు తండ్రి ఎవరండి? ఇస్సాకుకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఆ అబ్రహాముకు ఈయన సృష్టికర్త. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ బైబిల్ సెలవిస్తూ ఉంది, కానీ ఇక్కడ ఆయన ఆ మాట చెప్పలేదు. ఫైనల్గా వచ్చేసరికి అర్థమైపోతుంది అనుకో, ఈయన యూదుడు కాదు. ఇంకా కొంచెం కిందికి వస్తే ఆమె చెప్తుంది, నీవు ప్రవక్తవు అని నేను గ్రహించుచున్నాను అని అంటది. ఇక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు మళ్ళీ చెప్తున్నాడు. ఆమె నీళ్ళ గురించి అడిగింది కదా, ఏమంది? నీళ్ళు చాలా లోతులో ఉన్నాయి, చేదుకోవడానికి నీ దగ్గర ఏం లేదే, ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చే నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని చెప్పండి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఆమెకి? ఆమె ఆయన దాహం కొరకు వచ్చాడు, దాహం కొని ఉన్నాడు, ఆమె అక్కడికే వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. యేసుప్రభు దాహం గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నీళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు ఏమో ఆత్మ సంబంధమైన దాహము, ఎందుకంటే ఆమె పాపములో ఉన్నది కనుక, భర్తలను మారుస్తూ ఉన్నది కనుక ఆమె దాహము తీరట్లేదు. యేసుప్రభు ఆత్మ భూ సంబంధమైన దానిలో నుండి, భౌతికమైన దానిలో నుండి ఆత్మ సంబంధమైన ఆ మార్గంలోకి ప్రభు తీసుకొని పోతున్నాడు ఆమెను. మెల్లిమెల్లిగా ఆమెను తీసుకొని పోతాడు. డైరెక్ట్గా నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు, డైరెక్ట్గా నిత్య జీవం గురించి ఏం మాట్లాడలేదు, కానీ మెల్లిమెల్లిగా ఆమెను నిత్య జీవపు అనుభవంలోనికి తీసుకొని పోతాను. యేసుప్రభు ఏమంటున్నాడు, నీవిచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే వాడెన్నడు కూడా దప్పిక కోరడు, నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునా అని చెప్తాడు. అప్పుడు ఈ స్త్రీ ఆలోచిస్తుంది, అరే నేను ఇచ్చాగితే దాహం కొంటాడు, కరెక్టే, ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే మరి నిత్య జీవము అని చెప్పినప్పుడు ఈమె ఆలోచించి ఏమంటుందంటే, ఇక్కడ ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగుతాడు. ఇప్పటి వరకేమో యేసు ప్రభువునే ప్రశ్నల చేత సంధించింది, నీవు యూదునివి, లేకపోతే ఈ నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర ఏం లేదు కదా అని చెప్పి మాట్లాడింది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దాహము, నిత్య జీవము ఆ గురించి యేసు ప్రభు వారు మాట్లాడడం ప్రారంభించినప్పుడు, అదే దాహమును గురించి రిలేటెడ్గా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆమె ఏమందంటే, అయ్యా నేను మరలా దప్పిక కొనకుండునట్లు
ఇంత దూరము నేను రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయవా అని అడిగింది. నిజమే కదా, నిత్య జీవము ఆ యొక్క నిత్యము ఉండే ఆ దాహం అంతటిని తీర్చగలిగిన వాళ్ళు ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జీవాహారము నేనే, జీవ పానీయము కూడా నా యుద్ధకు వచ్చేవాడు ఎంత మాత్రము దప్పికగొనడు అని చెప్తాడు. కనుక ఈమె ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. ఏంటంటే, సరే నీకు అది కావాలంటే నువ్వు పోయి ఏం చేయాలా, నీ భర్తను తీసుకొని రావాలా, అప్పుడు నేను నీకు ఆ యొక్క నీటిని నేను నీకు ఇస్తాను అని చెప్తాడు ప్రభు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటది, 17వ, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడయ్యా, నాకు పెనిమిటి లేడని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా నీకు పెనిమిటి లేడు అనే విషయము సత్యమే నువ్వు చెప్పినావు. ఎందుకు అంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు అనే మాట ఉంటుంది. యోహాను సువార్త 2-3 అధ్యాయాలు చూసినట్లయితే అందరి హృదయమును ఎరిగినవాడు కనుక ఈమె హృదయమును కూడా, ఈమె సత్యము చెప్తుందా అబద్ధం చెప్తుందా యేసు ప్రభుకి తెలుసు. కనుక ఆయన ఏమన్నాడు, నీకు భర్త లేడు అనే విషయము నువ్వు చెప్పావు కాదమ్మా, అది సరి అయిన మాటనే అని చెప్పి ఏమంటున్నాడంటే, ఆమెకు ముందు ఎంతమంది భర్తలు ఉండిరో కూడా యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి. అన్నీ ఎరిగిన దేవుడు గనక ఏమని చెప్తున్నాడు ఆయన, ఈమె చెప్పిందా భర్త లేడు అని చెప్పింది అంతే. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు చెప్పిన మాట కరెక్టే, కానీ నీకు ముందు 5 భర్తలు ఉన్నారు, నీకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు కానీ అతడు నీకు భర్త కాదు అని చెప్పాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది. ఏంటి అంటే ఆమె చెప్తుంది 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవు అని నేను గ్రహించుచున్నాను అని చెప్తున్నాను. ఫస్ట్ ఏమంది, మన ఇక్కడ యేసు ప్రభు యొక్క దైవత్వం కూడా మనకు కనబడుతుంది. పర్సనల్గా ఎలా సువార్త చేశాడు ప్రభు అనేది మనకు కనబడుతుంది, మనం ఎలా చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క స్థాయి ఎలా ఉంటూ వచ్చింది అనేది కూడా చూడవచ్చు. మొదట ఏమంది ఆమె, నీవు 9వ వచనంలో యూదుడవు అని చెప్పింది. తర్వాత ఇక్కడ 19వ వచనానికి వచ్చేసరికి ఏమంది, నీవు ప్రవక్తవు అంటే రహస్యములను ఎరిగిన వాడవు, ప్రస్తుతములో ఉండి గడచిపోయిన దానిని నీవు చెప్పగలిగిన వాడు అని ఆమె అక్కడ ఒప్పుకున్నది. మళ్ళీ ఏం చేస్తుందంటే తన జీవితం బయటపడకుండా వర్షిప్ వైపు తీసుకొస్తుంది యేసుప్రభును. ఏమంటుంది ఇక్కడ 20వ వచనంలో, మా పితరులు, టాపిక్ చేంజ్ చేసేసింది మళ్ళీ. ఏమంటుంది 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇచ్చాను. మళ్ళీ ఏం చేసింది ఆమె, దాహము నుండి ఎక్కడికి వచ్చింది, ఆరాధన దగ్గరకు వచ్చింది. వచ్చి ఏమంటుందంటే, అయ్యా మాకు ఆరాధించే స్థలం ఇక్కడే దగ్గరలో పర్వతమందు ఉంది కానీ మీరేమని చెప్తారంటే యెరూషలేములోనే ఆరాధించాలి అని మీరు చెప్తారు అని అంటుంది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కాదు, యెరూషలేములో కాదు, ఎక్కడ కూడా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగును. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని తండ్రి కోరుచున్నాడు. ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది అని అంటున్నాడు. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఇప్పుడు వచ్చింది అని అంటున్నాడు. ఎట్లా వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు ప్రభు. తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నాము అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. కనుక ఆమెకి ఏమని చెప్తున్నాడంటే, అమ్మా ఆత్మతో సత్యముతో ఆరాధించడం కావాలి కానీ స్థలాలు అవసరం లేదు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏమని చెప్తుంది అంటే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు అని మేము ఎరుగుదుము, ఆయన వచ్చి మాకు సమస్తము తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సియాను అంటాడు. అప్పుడు ఇంకా ఆమె మైండ్ దాదాపుగా చేంజ్ అయిపోతుంది.
ఓ యూదుడా అని పిలిచిన ఆమె తన రహస్య జీవితాన్ని ఎరిగినందుకు ప్రవక్త అని తగ్గించుకొని అయ్యా అని పిలిచి ప్రవక్త అని సంబోధించిన ఆమె యేసు ప్రభు మెస్సియా వస్తాడని నేను ఎరుగుదును అంటే ఈమెకి ధర్మశాస్త్రము తెలుసు, కొంత యాకోబు తెలుసు, పితరుల గురించి ఐడియా ఉంది, ఆరాధన గురించి తెలుసు, కానీ రక్షణ అనుభవం ఆమెకు లేదు. అందుకే ప్రభు చివరిలో ఏమంటున్నాడు అంటే నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సియాను అని ప్రభు చెప్తాను. అందుకే కదా బైబిల్లో కూడా మెస్సియా అనే మాటకి ఏంటి అర్థము? అభిషిక్తుడు అనేటువంటి మాట ఉంది కదా, అభిషిక్తుడు అనేటువంటి మాట ఉంది. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ రక్షకుడు సర్వలోకమునకు కలగబో మహా సంతోషకరమైన స్వార్త మేము మీకు తెలియజేస్తున్నాము, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఫుట్ నోట్లు ఏముంటుందంటే క్రీస్తు అను మాటకు అభిషిక్తుడు అని అర్థం. ఆ అభిషిక్తుడు, ఆ మెస్సియా క్రీస్తు అనేటువంటి విషయము తనతో మాట్లాడుతున్నవాడే ఆ మెస్సియా అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడు ఇంతలోనే శిష్యులు వస్తారు, తర్వాత ఈ సంభాషణ అంతా కూడా వాళ్ళు వింటారు. విన్న తర్వాత ఆ స్త్రీ ఏమవుతుందంటే తన కుండను, ఏ దాహము తీరాలని వచ్చిందో ఆ కుండను అక్కడ వదిలేసి తన ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఆయనను నేను చూపిస్తాను రండి, ఆయన క్రీస్తుగాడా అని చెప్పి వారిని తీసుకొని రావడానికి ఆమె వెళ్తుంది. అప్పుడు యేసుప్రభు వచ్చి ఆ శిష్యులు వచ్చి యేసుప్రభుని అంటారు, ప్రభువా నువ్వు భోజనం చేయయ్యా అని బ్రతిమలాడుకుంటారంట యేసుప్రభు కదా. ఇక్కడ చూసాను. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, మీకు తెలియని ఆహారము నాకు కలదు. అవునా కాదు? యేసుప్రభు ఏమన్నాడు, మీకు తెలియని ఆహారం నాకున్నది. ఏంటి ఆ ఆహారం అంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించడం. అందుకనే హెబ్రీ పత్రికలో కూడా యేసుక్రీస్తు గురించి ఈ మాట ఉంటుంది. హెబ్రీ పత్రికలో మనము చూసినట్లయితే 10వ అధ్యాయం 7వ వచనములో ఏమనుంటే అదొక ప్రాఫసీ. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి ప్రాఫసీ అది. అక్కడ ఏమని ఉంటుంది అంటే తండ్రి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చాను, నీ చిత్తము నెరవేర్చుట కొరకే నేను వచ్చాను అని అంటాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన చిత్తం ఏంటి అంటే నశించిన దానిని వెదకి రక్షించడమే ఆయన యొక్క చిత్తము. అందుకనే వీళ్ళేమో రొట్టెల గురించి మాట్లాడుతున్నారు శిష్యులు, యేసు ప్రభు ఏమో తండ్రి యొక్క చిత్తము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటుంది కదా, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే మాట ఉంటుంది. యేసు ప్రభు నోట నుండి వచ్చిన మాట వలన ఆధ్యాత్మికంగా చల్లారిన స్థితిలో ఉన్న ఆ స్త్రీ ఏమైంది, తిరిగి జీవించడము ప్రారంభించింది. ఎవరో తీసుకొచ్చి యేసు ప్రభుకు ఆహారం పెట్టారు కావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడు కోత కోయడానికి సిద్ధముగా ఉన్నాయి అని ప్రభు కొన్ని విషయాలు వారితో చెప్తూ వచ్చాడు. తర్వాత 39వ వచనంలో మనం చూసినట్లయితే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసించారు. ఎందుకు అంటే ఆ స్త్రీ యొక్క జీవితము ఆ సమరయ గ్రామంలో ఉన్నటువంటి వారికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. కానీ ఆమె వెళ్ళి ఆ సమరయులతో చెప్తుంది, నేను చేసినవన్నీ చూసినట్లు చెప్పాడు ఆయన. అంటే నా జీవితం అంతటిని అద్దములా నా ముందు పరిచాడు, నా స్థితి ఏందో నేనేమై ఉన్నానో నాతో చెప్పిన ఆయనను చూపిస్తాను రండి, ఆయన క్రీస్తు మెస్సియా అని చెప్పినప్పుడు ఆ మాటలను బట్టే కొంతమంది నమ్మారట ప్రభువును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలను బట్టి ఈ స్త్రీ నోట ఇటువంటి మాటలు రావే, అటువంటి ఈ స్త్రీ నేను ఆయనను చూపిస్తాను రండి అని చెప్తుంది. సో మనం నమ్ముకుందాము ఆయనను అని చెప్పి వారు నమ్ముకున్నారంట. తర్వాత 40వ వచనంలో చూస్తే
ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకొనిరి గనక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. ఆ సమరయులందరికీ వెళ్ళి చెప్పింది. వాళ్ళందరూ కూడా వచ్చి, చాలామంది వచ్చి యేసు ప్రభువును చూసి ఏమంటున్నారు, 2 దినాలు మా దగ్గర ఉండయ్యా అని బ్రతిమలాడుకున్నారంట. అప్పుడు యేసు ప్రభు, ఇంకా కావాలి కొన్ని ఆత్మలు, ఇంకా కొంతమంది చీకటిలో నుండి వెలుగులోకి రావాలి అని వెళ్ళి వారితోటి ఉన్నాడు అంట. అప్పుడు ఏం జరిగిందంటే 41వ వచనంలో, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు, మనకి కాదు, సమరయులకే కాదు, యూదులకే కాదు, కానీ ఈయన లోకమంతటికి రక్షకుడు అని మేము నమ్ముతున్నాము అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదుడితో ప్రారంభమయ్యి ప్రవక్తగా వచ్చి మెస్సియగా ఆ యొక్క ప్రవచనం స్థిరపరచబడి చివరికి ఆయన ఏమయ్యాడు, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లోకానికే రక్షకుడుగా వచ్చాడు. 1 యోహాను 4:14 అదే మాట ఉంటుంది. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆయన లోకమంతటికి రక్షకుడుగా మనకు కనబడతా ఉంటుంది. కనుక ఇక్కడ నేను గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక్క స్త్రీ కొరకు ఎంతో దూరము ప్రయాసపడి వెళ్ళి 12 గంటల సమయంలో కూర్చొని శరీరరీతిగా ఎంతో అలసిపోయి ఆమెకు స్వార్థను జ్ఞానముగా, పౌలు అంటాడు ఒక చోట, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తాను. మన దేవుడు పరమశిల్పకారుడు ఆయన కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడు అని అంటాడు. కనుక ఆ పరమశిల్పకారుడైన ప్రభువు ఆమె హృదయములో ఒక్కొక్క మాటను వేస్తూ ఆమె తెలివిగా డైవర్ట్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఆమెతో మాట్లాడుతూ, ఆమెను కౌన్సిలింగ్ చేస్తూ, ఆమె ద్వారా ఆ సమరయలో ఉన్నటువంటి వారు అనేకులు కూడా దేవుళ్ళలోకి వచ్చేటట్టుగా ఆయన చేయగలిగాడు. అందుకనే పౌలును చూస్తే నాకు అనిపిస్తుంది, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అంతా చూస్తే కేవలం సువార్త గురించే ఉంటుంది. ఎక్కువ మాటలు కేవలం సువార్త గురించే ఉంటుంది. అక్కడ అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని అంటాడు. సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటాం. చాలాసార్లు మనం సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడతాం, చాలా షేమ్గా ఫీల్ అవుతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, నశించుచున్న వారికి సిలువని గూర్చిన వార్త వెర్రితనము కానీ రక్షించబడే ఒక పాపికి అది దేవుని శక్తి అని ఉన్నది అక్కడ. కనుక ఆ దేవుని యొక్క శక్తిని తెలియపరిచే ఆ యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటించడానికి ఎన్నడూ కూడా సిగ్గుపడదు. ఒకసారి నేను కొంతమందికి సువార్తను చెప్పమని ప్రభు నన్ను ప్రేరేపించాడు కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు నేను, ప్రభువా నేను చెప్తే వాళ్ళు వినరు ప్రభువా, నేను చెప్తే వాళ్ళు నిన్ను నమ్ముకోరు ప్రభువా, వాళ్ళు చాలా మొండి వాళ్ళు ప్రభువా అని అన్నప్పుడు ప్రభు నాతో ఏమన్నాడంటే, నీవు మాత్రం తక్కువనా, ఎంతమంది నీ యొద్దకు వచ్చి చెప్తే ఎంతకాలం నువ్వు పోస్ట్ పోన్ చేశావు. నిజంగా అంటే ఇది దేవుడు నాతో మాట్లాడిన మాటలను నేను స్టడీగా మనమందరం కలిసి షేర్ చేసుకుంటున్నాము. స్వార్థను గురించి నేను చాలా సిగ్గుపడ్డాను. ఏదో అలా చెప్పాలంతే, దేవుడు రక్షించుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. మనమేమి ఇంత చదువుకున్నాం, మనం యేసు ప్రభు నమ్ముకొని చెప్పడం ఏంది. వాళ్ళు నమ్ముకునేట వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు. కొంతమంది ఉన్నారుగా చెప్పడానికి సువార్థికులు, అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, 5-fold మినిస్ట్రీలో సువార్థికులు ఉన్నారు కదా, వారు చెప్పేసుకుంటారు అనుకున్నా. కానీ ప్రభు అన్నాడు, నేనే చెప్పాను బాబు, నువ్వు చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? దేవుడనయ్యుండి మానవునిగా పల్లె పల్లె గ్రామము వెళ్ళి నేను చెప్పాను అంటాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో నేను ఈ మాట చదివాను, దయచేసి ఒకసారి చూసి మనం ముగించుకున్నాం. విదిన్ 5 to 10 minutes విల్ క్లోజ్. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో 38వ వచనాన్ని ఒకసారి చదువుతారు ఎవరన్నా?
ఉమ్, ఉమ్, ఉమ్. ఏమంటున్నాడు ప్రభు? ఇదిగో సమీప ఇతర గ్రామములలో ప్రకటించున్నట్లుగా వెళ్దాం రండి. ఇందుకొరకే కదా నేను వచ్చాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే చాలా ఉన్నాయి. సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు, తర్వాత ప్రవచనములను నెరవేర్చడానికి వచ్చాడు, తర్వాత నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అందుకని యేసు ప్రభు సువార్త ప్రారంభం ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు నుండి సువార్తను నమ్ముడి అంటాడు ప్రభు. కనుక ఆయన సిగ్గుపడకుండా దేవుడైండి సువార్త చేశాడు. కనుక మనము కూడా తప్పకుండా సువార్త విషయంలో సిగ్గుపడకుండా మనము కూడా వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగా, ఇద్దరు ముగ్గురు కలిసి అయితే ఇద్దరు ముగ్గురం కలిసి, సమరయ స్త్రీ లాంటి స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, అవునా కాదు? కనుక వారందరికీ మన చేతనైనంత వరకు మనం సువార్తను ప్రకటించడానికి సిద్ధపడం. అందుకనే నేను రాసుకున్న పర్సనల్ ఇవాంజలిజం లేదా సోల్స్ విన్నింగ్ అని నేను రాసుకున్నాను దీనికి టైటిల్. కనుక మనం ఆ రీతిగా సిద్ధపడినట్లుగా ప్రభువును మనం అడుగుదాం. యేసుక్రీస్తు ప్రభువుకు ఆహారము పానీయము తండ్రి చిత్తము నెరవేర్చడమే. కనుక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించినాక. దయచేసి డియర్ బ్రదర్స్, కొద్దిమంది మనమున్నా ఈరోజు నియమింపబడిన వారము మనమే కావచ్చు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మర్మయుక్తంగా మనతో ఏం మాట్లాడట్లేదు, కానీ తన లైఫ్ స్టైల్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు మాదిరిగా తన అడుగుజాడలను ఆయన ఉంచిపోయాడు. కనుక మనం కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభువా నాయన, నీవు ఒంటరిగా వెళ్ళి సువార్తను ప్రకటించినావు, గుంపుగా నీవు వెళ్ళి సువార్తను ప్రకటించినావు, సిగ్గుపడలేదు ప్రభు. నేను చాలా విషయాల్లో సిగ్గుపడుతున్నాను. నా జాబ్ను బట్టి నేను గాస్పెల్ చేయడానికి సిగ్గుపడుతున్నాను చాలాసార్లు, లేదా నాకున్న క్వాలిఫికేషన్ బట్టి నేను సిగ్గుపడుతున్నాను, ఎవరో వచ్చి చెప్తారులే అని నేను అనుకుంటున్నాను. ప్రభువా దయచేసి నన్ను క్షమించండి. నీ సువార్తను నేను ధైర్యంగా సిగ్గుపడకుండా నశించిపోతున్న ప్రజలకు నేను ప్రకటించడానికి, నీ చిత్తాన్ని ఎరిగి జీవించడానికి నాకు కావలసిన జ్ఞానాన్ని, అట్టి ధైర్యాన్ని ప్రసాదించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో నాతో మాట్లాడడానికి